అల్లు అర్జున్ మనం ఏం చూడము. తర్వాత మా ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే చూస్తాను. మీరు డైరెక్ట్ ఫ్యానా మీరు ఆర్మీయా? ఉమ్, డైరెక్ట్ ఫ్యాన్స్ మీరు ఆర్మీ అల్లు అర్జున్ కు? రాదు. ఆ, ఎవరి ఫ్యాన్ మీరు? నార్మల్ ఫ్యాన్ అంటే ఆర్మీ అంటారు కదా మరి అల్లు అర్జున్ గారు ఆర్మీ అంటారు కదా అన్న అన్న ఆర్మీ అనడంతో అల్లు అర్జున్ మీద కేసు అయింది అన్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏమో నాకు తెలియదు. మీరు రామ్ చరణ్ గారి ఫ్యానా? ఆ సినిమా మరి ఫోటోస్ మరి మీ సినిమా ఇట్లా ఇట్లా ఫ్లాప్ అవుతుందా? హిట్ అయితే మీ సినిమా గురించి చెప్పినది మేడం. బానే ఉంటది. శంకర్ గారికి ఈ మధ్యలో ఏ హిట్ లేదు కదా, మరి సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా? ఆయన కష్టపడతాడు, ఏమో ట్రై చేస్తాడు కదా. రామ్ చరణ్ గారి నుంచి 2 ముచ్చట్లు మరి మాతో పాటు కాదు పుష్ప 2 పోటీకి వస్తుండు కదా, మరి మీ సినిమా రిలీజ్ అవుతుందా అక్కడ ఆగిపోతుందా, మరి దీంతో ఢీ కొట్టదా మీ పరిస్థితి ఏంది? రామ్ చరణ్ గారి జీవితం ఏంది పుష్ప 2 పెట్టుకుంటే? అంటే మీరు ఫ్యాన్స్ కదా రామ్ చరణ్ గారికి, మీరు ఏమనుకుంటారు? ఢీ కొడతాదని నేను చెప్పలేను. ఒకవేళ ఢీ కొడితే ఢీ కొడతాడనే కోరుకుంటున్నా. 2 days క్రితం సాంగ్ రిలీజ్ అయింది కదా రామ్ చరణ్ గారు, ఎలా అనిపించింది? బాగున్నదా బాగలేదా? బాగుంది. దాని మీ ఒపీనియన్ ఏంది? ఫీల్ బాగుంది. అంటే మీ ఫ్యాన్స్ కదా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ చెప్పండి అక్కడ మీరు. అన్న సో ఇది మైక్ కూడా కింద మొత్తం లైట్. దేశవ్యాప్తంగా బాగా ఆడుతుందంటారు పుష్ప Thank you. 2 కూడా. మీరు కూడా ఎదురు చూస్తున్నారా పుష్ప 2 సినిమా కోసం? టికెట్ మీరు బుక్ చేసుకున్నారా? డైరెక్ట్ బ్లాక్ లో కొంటారా? డైరెక్ట్ ఒరిజినల్ టికెట్ మేడం? బుక్ చేసుకోలేదు. టికెట్ దొరికినాయి మేడం గారండి మీకు? ఇంకా వెళ్ళారా సినిమాకి? రిలీజ్ ఇచ్చారు వెళ్తారా సినిమాకి వెళ్ళారా? ఈ సినిమా 10 రోజుల వరకు కూడా టికెట్లు అట్లానే ఉన్నాయి. 500 పైన థియేటర్ లో మెయిన్ వాళ్ళే అలా పెట్టేశారు. అది మంచి పద్ధతి అంటారా? కొంచెం తగ్గిస్తే బాగుంటదా? తగ్గిస్తే బాగుంటది అనుకుంటున్నాం సార్. కొంచెం ముందే వెళ్ళాలంటే రేట్లు తగ్గించాలంటారా? అంతే సార్. పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఈ సినిమా పాటలు ఎలా అనిపించినాయి పుష్ప 2? బాగున్నాయి సార్. అన్ని విన్నారా పాటలన్నీ? 2 విన్నాను సార్. ఏం పాటలు విన్నారు మేడం గారు? కిస్ కన్నా కిస్ కిస్ బాగున్నది మేడం. అది బాగుంది సార్. డబ్బింగ్ సాంగ్ అదే అది బాగా నచ్చింది సార్. అంట పాట 1 బాగున్నదా సాంగ్? ఇది బాగున్నది మేడం? ఇదే బాగుంది సార్. ఇదే బాగున్నది మేడం గారండి. ఇప్పుడు సినిమా ఖచ్చితంగా మీరు వెళ్ళాలంటారు రిలీజ్ ఇచ్చారు. తర్వాత వెళ్తాను సార్. సినిమా హిట్ అవుతుంది అంటారా ఫ్లాప్ అవుతుంది అంటారా? మరి ఇంత హోప్స్ పెట్టుకున్నారు కదా జనాభా. సార్ హిట్ అయితే అంటే దీని మీద ట్రోల్స్ అవుతున్నాయి కదా, దానిపైన మీ అభిప్రాయం ఘోరమైన ఏంటి? ట్రోల్స్ చేస్తున్నారు కదా జనాభా మరి అల్లు అర్జున్ గారి మీద. మీరు ఏం చెప్తారు మెసేజ్ జనాభాకు? అందరూ ఒకటే సార్. సార్ ట్రోల్స్ చేస్తున్నారు కదా అందరూ, ట్రోల్ చేసే పబ్లిక్ కు మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఎప్పటికైనా వాళ్ళు ఒకటే సార్. ఈ రూమర్స్ నమ్ముకుని ఉంటే చాలు సార్ ఎవరైనా. అంతే సార్. టికెట్ రేంజ్ పెంచమంటారా తగ్గియమంటారా? ఇప్పుడు తగ్గిస్తే మంచిది సార్. పక్కా. పక్కా. పుష్ప 2ని ఆపడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు కదా, దానిపైన అభిప్రాయం ఏంటి? అది జరగదనుకున్నాను సార్ నేను. అంటే ఇప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు కోర్టులో కేసు అయింది కదా ఆపడానికి. ఆల్రెడీ ఈ రోజు కేసు అయింది మేడం హైకోర్టులో. టికెట్ రేట్ పెంచారని, అది ఘోరమైన రేట్లు ఉన్నాయి. 3000 దాకా రేట్లు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడలేరు కదా మేడం గారండి. మీరు ఏమంటారు దీనికి? తగ్గిస్తే అన్న, చిన్నగా డౌన్ అన్న, కొంచెం అన్న మైక్ లైట్ డౌన్. మీరు మరి రిలీజ్ పిక్చర్ వెళ్ళనంటారు కదా. అంటే వెళ్ళండి సార్. రాజ్ భాయ్ ఓకే. కొంచెం లేట్ గానే చూస్తాను. నా అలవాటు అది కాబట్టి నేను చెప్తాను. రాజ్ భాయ్